శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9520263929. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, ఒక స్త్రీ వలన సెప్టెంబర్ మాసంలో 12వ తేదీన మీకు భారీ విపత్తు అయితే సంభవించబోతూ ఉన్నది. ఈ యొక్క విపత్తు నుండి ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. అయితే మీరు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. మానవ ప్రయత్నం చేస్తూ భగవంతుని అనుగ్రహం కోసం ఈ దేవత ఆరాధన చేయండి. తప్పకుండా మీరు ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే అసలు ఏం జరగబోతుంది, సెప్టెంబర్ 12వ తేదీన గోచార రీత్యా తులారాశి జాతకుల యొక్క తీరు ఏ విధంగా ఉండబోతుందో, ఏ జాగ్రత్తలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు ఎంతో తెలివిగా ఆలోచిస్తారు. శత్రువుల ఎత్తులు చిత్తులు వేసే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఎదుటి వారు ఒక అడుగు వేయక మునిపే మీ యొక్క తెలివితేటలతో 10 అడుగులు వేసేస్తారు. నైపుణ్యత ఎక్కువ మీకు. ఒకదాని గురించి చిత్ర విచిత్రాలుగా ఆలోచిస్తారు. మీ యొక్క ప్రతిభ ఎప్పుడు కూడాను పట్టం కట్టే తీరు మాదిరిగానే ఉంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఏ రంగంలో ఉన్నా కూడాను మీకంటూ తమదైన శైలి గుర్తింపును ఎప్పుడూ కలగజేసుకుంటారు. అయితే ఈ రాశి జాతకుల యొక్క గోచర పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారబోతుంది. అది కూడా సెప్టెంబర్ 12వ తేదీన చేయనటువంటి తప్పుకు నీలాప నిందలు అనుభవించాల్సి వస్తుంది. అలాగే మీ వలన కాస్త నష్టం కూడా మీ సంస్థకు చేకూరబోతుంది. అయితే ఇదంతా కూడాను ఒక స్త్రీ వలన కలగబోతుంది. ఆ స్త్రీని ఇదంతా చేయబోతుంది. ఆమె మీ మీద పగబట్టి ఇటువంటి పరిస్థితులు మీకు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడాను మీ వలన సంస్థకు నష్టం వాటిల్లుతుంది. అలాగే మీ వలన ఎదుటి వారికి కూడాను ఇబ్బందులు కలగబోతున్నాయి. కఠినంగా మాట్లాడతారు, కోపాన్ని ప్రదర్శిస్తారు, విసుగుతో ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి అస్సలు మీకు మేలు కలగ చేయకపోగా ఎదుటి వారికి నష్టాన్ని కలగ చేస్తాయి. మీ యొక్క తత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించబోతున్నారు. గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి కావున మీరు ఎంత తగ్గి ఉంటే అంత మంచిదని చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు మౌనంగా ఉండండి, ఓర్పును ప్రదర్శించండి. మీ రీత్యా ఏ కీలక నిర్ణయాలు ఈ రోజున తీసుకున్నా అస్సలు మీకు మేలు చేయకపోగా ఎదుటి వారికి కీడు కలగ చేస్తాయి. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడాను మీ పని ఏంటో అది చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేయడం మంచిది. ఎవరైనా సరే కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, కాలక్షేపం చేస్తున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళొద్దు. మాట మతి ముచ్చట్లు కానీ, చిట్చాట్ కానీ, ఎదుటి వ్యక్తి గురించి ఈ రోజున మీకు తెలియని విషయాన్ని కూడా తెలుసు అన్నట్లుగా నమ్మబలికే ప్రయత్నం కూడా అస్సలు చెయ్యొద్దు. మీరు అనని మాటను అన్నట్లుగా ఈ స్త్రీ పుట్టిస్తుంది. ఆ స్త్రీ మరెవరో కాదండి, మీ యొక్క సహోద్యోగి కావచ్చు, లేకపోతే గనక బంధుమిత్రులు కావచ్చు, నమ్మకస్తులు కావచ్చు. వీరే ఎక్కువగా మోసాలు చేస్తారు. మనం నమ్మిన వారే మనల్ని సులువుగా మోసం చేయగలుగుతారు. మీరు అందరినీ గుడ్డిగా నమ్మడమే ఈ పరిస్థితికి మూల కారణమవుతుంది. కావున ఎవరైనా సరే మాట విషయంలో కావచ్చు, వారి యొక్క ప్రవర్తన విషయంలో కావచ్చు, వారి యొక్క శైలి అర్థమైపోతుంది. మీరు అప్పుడు వారికి దూరంగా ఉండాలి. ఇకనైనా ఈ స్త్రీ విషయంలో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో అపాయం పొంచి ఉంటుంది. ఎప్పటికైనా సరే వారు మీకు పక్కలో బల్లెంలాగా తయారవుతారు. ఇక ఈ యొక్క ప్రమాదం నుండి మిమ్మల్ని పరమశివుడే బయట పడేయగలుగుతాడు. నిత్యము కూడా శివారాధన చేయండి. అలాగే ఈ రోజున సెప్టెంబర్ 12వ తేదీన రావి చెట్టు ఉన్న దేవాలయానికి వెళ్ళండి. రావి చెట్టు చుట్టూరా 3 ప్రదక్షిణలు గావించండి. ఆవు నేతితో దీపం వెలిగించండి. అలాగే అమ్మవారికి ఏ విధంగా అయితే కష్టం చెప్పుకుంటామో అలాగే రావి చెట్టుకు కూడా మీ యొక్క కష్టాన్ని తెలియపరచండి. ఖచ్చితంగా మీ మీద ఉన్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోతుంది. పరిస్థితుల నుంచి బయటపడతారు. అంతా మంచి కలుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.